4 మాటలు చెప్పాం, కలబోలు కబుర్లు చెప్పాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నుండి అయ్యప్ప స్వామి పల్లకి నగర సంకీర్తన నేడు ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం చేసి నూతన వస్త్రాలు అలంకరించిన స్వామిని పల్లకిలో నగర వీధులలో భక్తులు ఆటాపాటలతో ఊరేగించారు. ప్రతి ఏడాదిలాగే సాయిరాం టిఫిన్ సెంటర్ వారు అల్పాహారం ఏర్పాటు చేశారు. నవంబర్ 24 నుంచి జనవరి 13 వరకు అన్నదాన కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు అల్లోళ్ల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతుందని కోశాధికారి వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ సహా అనేక మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నుండి డిసెంబర్ నెల మొదటి శనివారం రోజు ఆ స్వామివారి యొక్క పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థమై నిర్మల్ పట్టణ ప్రజలందరినీ కూడా దీవించడం కొరకు ఆ స్వామివారు అంటే ప్రతి ఒక్కరిలో కూడా భక్తి ప్రపత్తులను నెలకొల్పే విధంగా ఉండడం కొరకు ఆ స్వామివారే స్వయంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వెళ్ళి ప్రతి భక్తుణ్ణి దీవించడానికి ముందుకు విచ్చేయడం ఒక సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం మన క్షేత్రం నిర్వహించడం జరుగుతుంది. భక్తుడికి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా క్షేత్రానికి విచ్చేసి ఆ స్వామివారి కలియుగ దైవం అయినటువంటి దేవదేవుడు ఆ అయ్యప్ప స్వామి యొక్క నిండు కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రతి భక్తుణ్ణి భగవద్బంధువుణ్ణి నిండు మనసుతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా క్షేత్రానికి రండి, ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందండి. స్వామియే మనువాదుల పాలనలో అంబేద్కర్ ఆశయాలు లౌకిక రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని, దేశభక్తులంతా లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా హనుమంతునిపాడులో ఆ మహనీయుని విగ్రహం వద్ద నివాళులు అర్పించి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ, అంబేద్కర్ భౌతికంగా జీవించింది 63 సంవత్సరాలు అయినా ఆయన ఆశయాలు లక్ష్యాలు చిరకాలం జీవస్తాయి అన్నారు. ఎంతో కాలం బ్రతికేమన్నది కాదని, ఎవరి కోసం జీవించామన్నదే ప్రధానమైనదని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప అధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రకృతి వనరులు ప్రజాపరం కావాలని, తద్వారా సామాజిక న్యాయం సాధించబడుతుందని అంబేద్కర్ ఆశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉడుముల సుబ్బారెడ్డి, సర్పంచ్ కత్తి రాజారావు, దారా నాగార్జున, యు రాజారావు తదితరులు పాల్గొన్నారు. అనేటువంటిది సమాజంలో నిర్మూలన కావాలి అని చెప్పిన తన యావత్ జీవితం ఆయన కృషి చేశాడు. ఇటువంటి పరిస్థితి మనం చూసాం. 63 ఏళ్ల వయసులో మొత్తం ఆయన జీవితంలో మనం చూస్తే చివరి కొద్ది కాలం తప్ప ఆయన జీవితం అంతా కూడా దాదాపు అవమానాలు, అన్యాయాలకి గురయ్యాడు. ఈ వ్యవస్థని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కులం అనేటువంటిది సమాజంలో నిర్మూలన కావాలి అని చెప్పిన తన యావత్ జీవితం ఆయన కృషి చేశాడు. మనకి అడ్డు వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రాజాం అంబేద్కర్ జంక్షన్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం అన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించేలా చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మహామేధావి అని పేర్కొన్నారు. సారథిలో గల జీవీఎంఆర్ విఎఫ్ ఆధ్వర్యంలో టాయిలెట్స్ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాజాం జీవీఎంఆర్ ఐటీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఇదో అద్భుత అవకాశమని అన్నారు. ఇక్కడ దిశగా పెట్టుకొని మాత్రమే మనం ఇటువంటి కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమాలను ఉద్దేశించి మనకి 10th బేస్ నుంచి పీజీ లెవెల్ ఉండే ప్రతి స్టూడెంట్ కి అవకాశం వేకెన్సీస్ చూపిస్తే ఇక్కడ మనకి జిఎంఆర్ఐటి మేనేజ్మెంట్ వాళ్ళకి వెన్యూని ఇక్కడ సెట్ చేయడము, ముందుగానే ఇక్కడ దిశానిర్దేశం మొత్తం మనకి వివరించి
మొత్తం ఆ ప్రోటోకాల్ అంతా కవర్ చేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. సో మా తరఫున హనుమకొండ కొత్తూరు జెండా మార్కెట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్బీ కాలేజ్ ప్రిన్సిపల్ మదన్ మోహన్ అతివేగంగా కారులో రావడంతో ఈ ప్రమాదానికి దారితీసింది. ఇందులో ఒక కారు 2 బైకులు ఢీకొట్టగా ఒకరు ప్రాణాపాయ స్థితికి మరియు 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. 4కి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారు 2-3 వెహికల్స్కి క్రాష్ చేసుకుంటా నా వెహికల్కి వచ్చి తాకిచ్చేసింది. చాలా మంది డ్యామేజ్ అయ్యారు. ఆయన ఎల్బీ కాలేజ్ నా కారు కూడా చాలా డ్యామేజ్ అయింది. దాదాపు ఒక 10 మంది దాకా కుదిరిన 5-6 పనుల దాకా క్రాష్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. పేరు ఐడియా లేదు. ఎల్బీ కాలేజ్ మా కార్ని కూడా డ్యామేజ్ కాకినాడ జిల్లా పెద్దాపురంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంబేద్కర్కు ఇచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య లౌకికవాద గణతంత్ర సామ్యవాద రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకునే విధంగా అంబేద్కర్ అందించాలని అన్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని మనం కాపాడటమే అంబేద్కర్కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు టిఎల్ పద్మ, సిఐటియు నాయకులు సిరివరపు శ్రీనివాస్, ప్రజానాట్య మండలి నాయకులు రంగల వీర్రాజు, ఎస్ బంగారు రాజు, నిఖిల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఒక్కొక్కటి తూట్లు పొడుస్తుంది. లౌకికవాదాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది. సామ్యవాదాన్ని తూట్లు పొడుస్తుంది. ప్రజాస్వామ్యం మొత్తాన్ని ఈరోజు కూనీ చేసే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో మనం ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు 8 గంటల పనిదినాన్ని అమలు చేశాడు. కానీ ఈరోజు ఆ 8 గంటల పనిదినాన్ని తీసేస్తూ బీజేపీ పార్లమెంట్ లో చట్టం చేసింది చెప్పి తెలియజేస్తూ అలాంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడమే ఆయనకి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళిగా భావిస్తూ అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. లక్కవరపు కోట మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే లలిత కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్కవరపు కోట మండలానికి చెందిన ప్రజల నుండి మొత్తం 60కి పైగా అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వంటి అంశాలను సంబంధించిన అర్జీలు అధికంగా రావడంతో వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా రామకృష్ణ, పిఏసిఎస్ చైర్మన్ మారోతు రామారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరెడ్ల ఈశ్వరరావు పాల్గొన్నారు. మరొక విషయం, గత గవర్నమెంట్లో ఈ మండలం రీసర్వే కూడా అవ్వాలి. రెవెన్యూలో 3-4 పంచాయతీలు మాత్రమే అయ్యాయి. దానివల్ల కూడా కొంత రెవెన్యూ పరంగా కూడా నాకు ప్రశాంతత మన మండలం. మరి ఆ దశగా కూడా కొంత అర్జీలు తగ్గాయి. మనకు వ్యవసాయం ముఖ్యంగా ఈ మండలానికి వర్షాభావం మీదే రైతాంగం పంట కనుక వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 5న నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట రైతులకు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా సభ ముగిసిందని తీవ్రంగా విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట కొనుగోలు ఇబ్బందులు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం ఎలాంటి స్పష్టమైన మాట చెప్పలేదని పేర్కొన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని ఆయన పేర్కొన్నారు. నర్సంపేట పట్టణంలో జరిగిన సభ ప్రజాపాలన విజయోత్సవ సభ కాదు, కేవలం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సర్పంచ్ ఎలక్షన్ల కోసమే ఈ సభ నిర్వహించినట్లు పెద్ది విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు నిన్న శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ ప్రజల పక్షాన బీఆర్ఎస్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. గత వారం రోజులుగా అనేక సార్లు మీ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి నర్సంపేటలో ఆగిపోయినటువంటి పనుల గురించి, అవసరం ఉన్నటువంటి డిమాండ్ల గురించి వివిధ పద్ధతుల్లో అది ప్రెస్ మీట్ల ద్వారా కానీ, బహిరంగ లేఖ ద్వారా కానీ, మీ సీఎంఓకు లేఖ రిజిస్టర్ పోస్ట్ చేయడం ద్వారా కానీ, సీఎంఓకు మెయిల్ పంపడం ద్వారా కానీ మీ దృష్టికి మేము తీసుకొచ్చినాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. ఈ నెల 11వ తేదీ ఎన్నికలు పోలింగ్ ఉండటంతో ఎన్నికల ప్రచారం ఇంటింటి జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలోని నందిగామ గ్రామం అభివృద్ధికి నోచుకుందని పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లె శ్రీశైలం యాదవ్ను అధిక మెజారిటీతో గెలిపించుకుందామని గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ఒక్కటై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనుభవజ్ఞుడు 2 దఫాలుగా గ్రామానికి ఉప సర్పంచ్ సేవలందించిన పల్లె శ్రీశైలం యాదవ్ గ్రామ ప్రజలకు ఏ సమయంలోనైనా ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేనున్నా అనే ధైర్యం నింపి సహాయం చేసే వ్యక్తి శ్రీశైలం యాదవ్ అని గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న శ్రీశైలం యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటున్నామన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి అందరు నమ్మిన వాళ్ళంతా మాకు మోసం చేసారు. ధైర్యంగా ఇప్పుడు ఎదుర్కోనికే మాకు అవకాశం వచ్చింది. నిలబడ్డం సర్పంచ్గా. మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం అన్నగారికి, ఎందుకంటే ఈయన చేసిన పనులు చాలా అభివృద్ధి ఉన్నాయి కాబట్టి, సీసీ రోడ్లు డ్యామేజ్ అని కొందరు చెప్తున్నారు కాబట్టి, అది ఎందువల్లంటే మిషన్ భాగీరథ వల్ల కొద్దిగా డ్యామేజ్ జరిగింది. వాస్తవానికి స్ట్రీట్ లైట్ మీరు చూడండి, ఎక్కడైనా స్ట్రీట్ లైట్, ప్రతి గల్లీకి స్ట్రీట్ లైట్ ఉంది. ఆయన చేసిన అభివృద్ధి 20 ఏళ్ళ ఒకలే. అన్న అంటే నేను ఉన్నానే మనిషి, అర్ధరాత్రి పిలిచే మనిషి శ్రీశైలం అన్నవారు ఒకరే. ఏ నాయకుడు ఇంతవరకు రాలేరు. మళ్ళీ అదే అభివృద్ధి వాటలో ఇంకా అభివృద్ధి జరగాలంటే మన శ్రీశైలం అన్న వారిని భారీ మెజార్టీతో గెలిపించగలని మా నందిగామ గ్రామ ప్రజలు కూడా ముందుకు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పెందుర్తి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలోని విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కుల నిర్మూలన, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు అపారమని, భారత రాజ్యాంగ రూపకర్తగా, ప్రముఖ న్యాయవాది, ఆర్థికవేత్తగా దేశానికి విశేష సేవలు చేశారని గుర్తు చేశారు. అనంతరం పేదలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ దుంభరి రామారావు, జీవకళ ప్రేమకుమారి, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం కన్వీనర్ రామానాయుడు, సింహాచలం, పిండింటి పార్వతి తదితరులు పాల్గొన్నారు. చట్టాలు చేసుకున్నా ముందుకెళ్తున్నా అది ఆయనకు. గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఉండి వర్ధంతులు, జయంతులకి దండలేసి అక్కడితో పని అయిపోయింది అనుకోకుండా వాటిని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని మనం పాటించినదే నిజంగా వారికి నివాళులు అర్పిస్తుంది. మనందరం కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ అంబేద్కర్ ఆశయాలు సమానత్వం, న్యాయం, విద్యా సాధికారతకు మార్గదర్శకాలు అని తెలిపారు. ఆయన చూపించిన మార్గంలో నడపడం ద్వారా మాత్రమే నిజమైన శ్రద్ధాంజలి అర్పించినట్లవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జై భీమ్ సంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మీరందరూ కూడా ఈ సమావేశాన్ని కొనసాగించాలని అందరూ కూడా కూర్చొని, నేను మా గడ్డే గారు వచ్చారు, మా బీజేపీ, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సమావేశాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. శ్రీకాకుళం పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ భవన్లో అధ్యక్షులు తంగి శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాది డాక్టర్ గుండబాల మోహన్ సమర్పించిన
అంబేద్కర్ సంపూర్ణ ప్రసంగాల 3 సంపుటాలను బార్ అసోసియేషన్కు బహుకరించగా వాటిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తంగి శివప్రసాదరావు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడు గేదెల వాసుదేవరావు, అంబేద్కర్ వాది బోయిటి మురళీకృష్ణ అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు ఇప్పిలి సీతారాజు, కార్యదర్శులు మోటూరి భవానీ ప్రసాద్, కొమ్ము రమణమూర్తి, గురుగుబిల్లి వనజాక్షి మరియు సీనియర్ న్యాయవాదులు వాహనకృష్ణ చంద్, ఎన్ని సూర్యారావు పాల్గొన్నారు. ఆ రోజుల్లో మన మతపరమైన అంశాలు కానీ విభిన్న పరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఒడిదుడుకులు కానీ ఎన్నో తారతమ్యాలు ఉన్న మన ప్రజాస్వామ్యం, మన రాజ్యం, మన ఇండియా. అటువంటి దేశాన్ని ఒక భవిష్యత్తులో ఒక ఉన్నతంగా ఒక విలువలతో కూడిన ఇండియా కావాలంటే మనకు రాజ్యాంగం కావాలి. మన భారతదేశంలో అటువంటి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చిన మన అంబేద్కర్ గారిని తలుచుకోవడం కానీ ఆయన ఆశయాన్ని మనం ఫాలో అవ్వడం కానీ తప్పకుండా మనం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన భారత భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికిచ్చిన ఆయన అపార సేవలను స్మరించుకుంటూ కనగిరి మండలంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒంగోలు బస్టాండులో శ్రీరాద్రి బ్రహ్మయ్య సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా సంఘ సభ్యులతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు రాజు ఎన్ఆర్ఐ చంద్రశేఖర్లు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, ఎన్నికల సమయంలో రావిన ఈ వర్ధంతి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలనే సందేశాన్ని గుర్తు చేస్తుందని వారు పేర్కొన్నారు. ప్రలోభాలకు లేదా భయప్రాంతులకు లోను కాకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చిన్నశంకరంపేట గ్రామంలో స్థానిక ఎస్సీ వాడలో అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ వేదిక ద్వారా చిన్నశంకరంపేట గ్రామ ప్రజలను ఎక్కడే కోరుతా ఉన్నా అంబేద్కర్ గారి ఆశయాలను మనం ఎప్పుడు కాపాడుతూ, రాజ్యాంగ విలువలను ఎప్పుడు కాపాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా మెలగాలని నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలలో మన హక్కు ఏదైతే ఉందో ఓటు హక్కు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది, పాలాభిషేకం చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం బీఆర్డీ ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ కుప్పం పట్టణం మరియు ఇతర ప్రాంతాలలో వంధతత్వంతో బాధపడుతున్న వారికి ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో బీఆర్డీ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ హరిత మండవ, నోవా ఫెర్టిలిటీ సెంటర్ సీనియర్ ఫెర్టిలైటీ వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్యత వైద్య శిబిరంను డిసెంబర్ 14వ తేదీ ఆదివారం రోజున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే ఆదివారం నోవా ఇన్ఫర్టిలిటీ సెంటర్ బెంగళూరు వారి చేత బీఆర్డీ హాస్పిటల్లో ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఒక పెద్ద ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ప్రతి నెలలో భాగంగానే జరుగుతోంది. ఈ నెల 14వ తారీఖున ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఎవరైతే పిల్లల్ని కనాలని చెప్పి కోరుకుంటున్నారో, ఎవరైతే చాలా రోజుల నుంచి పాపం సంతానం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ ఇది ఒక సదవకాశంగా మీరందరూ భావించి దయచేసి డిసెంబర్ 14 మీరందరూ కూడా హాజరై మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ని తీసుకొచ్చి ఇంకేమైనా అవసరమైతే చిన్న టెస్ట్లు ఏమైనా అవసరమైతే కూడా వాళ్ళు చేసి మీకు ఏం చేస్తే మీకు పిల్లలు కలిగే అవకాశం ఉంటుందో మీకు మంచి
బాపట్ల జిల్లాలో బీఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజుని మహాపరినిర్వాణ దినోత్సవంగా పిలుస్తాము అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన స్మృతిలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆదర్శాలను పాటించాలని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెల్లూరు జిల్లా ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాన్ని మంత్రి నారాయణ పర్యటించారు. బస్టాండ్ వెనుక నిరుపయోగంగా ఉన్న ప్రజా మరుగుదొడ్లను పరిశీలించిన మంత్రి ఆధునిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు సమస్య చైర్మన్ సురేష్ రెడ్డి దృష్టికి తీసుకురాగానే మంత్రి సానుకూలంగా స్పందించి రోడ్డు పనులను ఎస్టిమేట్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకున్నాను. ఆధునిక టాయిలెట్లతో పాటు రోడ్డు నిర్మాణానికి కూడా ఆదేశాలు ఇచ్చాను. కూటమిది ప్రజాప్రభుత్వం సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సురేష్ గారు యాక్చువల్గా నన్ను కలవటం, టాయిలెట్స్ వేస్తాం, అది జనరల్ పబ్లిక్ అయినా ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చే ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వాళ్ళకైనా ఉండేటట్టుగా మోడర్న్ గా డెవలప్ చేసి ఆ తర్వాత చక్కగా మెయింటైన్ చేసి చేయడం జరుగుతుంది. రోడ్డు ఈ బస్ స్టాండ్ కానుకొని ఒక రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. దాన్ని కూడా యాక్చువల్ గా సురేష్ రెడ్డి గారు అడిగితే ఇమీడియట్ గా అధికారులకు ఆదేశించాను. దాన్ని నెల్లూరు జిల్లా బీసీ సంఘాల నాయకులు వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బీసీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు నగరంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీసీలను తక్కువ చేసి మాట్లాడటం అనుచితమని తీవ్ర విమర్శలు చేశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బీసీ అధికారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో కఠిన ఉద్యమాలకు సిద్ధమని హెచ్చరించారు. ఈరోజు ఒక బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారండి, తక్కువ మంది ఐపీఎస్ఆర్లు అవుతున్నారు. ఆ ఐపీఎస్ఆర్లు చూసి ఓడవలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో దేశమంతా ఉన్నాడని మేము ఈ సమాధానం బీసీ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పుకుంటే నీకు 40% ఉంది కదా, 0%కి దిగిపోద్దని కూడా ఈనాడు బీసీ సంఘాలు అందరికీ నమస్కారం. నా పేరు నకా దినేష్ యాదవ్, బీసీవై నాయకులమే. ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం మాట్లాడినటువంటి మాటలు, ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఇప్పటికైనా తగ్గించి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. అతిలి లయన్స్ క్లబ్ మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా కొమ్మర గ్రామంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. క్యాన్సర్ వల్ల కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అత్తిలి మండలంలో 5 రోజుల పాటు శిబిరాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సిరగాని నాగును అభినందించారు. ఎలాంటి ఖర్చు లేకుండా గ్రామంలోనే స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నందున ప్రజలు తప్పక వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పేదలకు అందిస్తున్న సేవలను, ఆ సేవలను విస్తరించడంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఏదైనా దానికి సంబంధించినటువంటి లక్షణాలు, అనుమానాలు ఉంటే మొదటి దశలోనే ఆ స్క్రీనింగ్ ద్వారా ఐడెంటిఫై చేస్తే ఎటువంటి ప్రాణాంతక భయము లేకుండా
వారందరూ కూడా పూర్తి ఆరోగ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవించేటటువంటి అవకాశం ఉంది. క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి కాకుండా దాన్ని పూర్తిగా 4th స్టేజ్లో దాన్ని ఐడెంటిఫై చేస్తే భయంతో పాటుగా కుటుంబం మీద ఆర్థిక భారం, వారి కుటుంబాలన్నీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ట్రాఫిక్పై అవగాహన కల్పించడానికి 3K రన్ ర్యాలీని బీవీ రాజు సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదరవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నహీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 1 గంట సేపు ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, మంచి క్రమశిక్షణతో ప్రజలు ఉండటం వల్ల ట్రాఫిక్ నియంత్రణ ఉండదని, ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రదేశాలలో ప్రజలు బాధ్యతగా తీసుకుని తమ వంతు కృషిగా ట్రాఫిక్ను క్రమ వర్గీకరణ చేస్తే చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని, ప్రజలకు ట్రాఫిక్ పై పూర్తి అవగాహన ఉండాలని, అందువల్ల ఏ ఇబ్బందులు ఉండవని, ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని తెలిపారు. మనం కాలేజ్ స్టూడెంట్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఫిట్ ఇండియా క్యాంపెయిన్ తో పాటు అవేర్నెస్, ట్రాఫిక్ రూల్స్ మీద కూడా అవేర్నెస్ చేయడం కోసం ఈ 3K రన్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి బీవీ రాజు స్టాచ్యూ దగ్గర నుంచి టువర్డ్స్ ASR స్టాచ్యూ వరకు ఈ 3K రన్ నడుస్తుంది. సో ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ సందర్భంగా టు జస్ట్ సెట్ ద టోన్, ఐ రిక్వెస్ట్ ఎస్పీ సార్ టు గివ్ హిస్ ఇంట్రడక్టరీ రిమార్క్స్. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రధాన సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ అధ్యక్షులు అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాలలు అర్పించి నివాళులు ఇచ్చారు. ఈ సందర్భంలో అత్తిలి మండలం జనసేన నాయకులు డాక్టర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం విలువలను కాపాడే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి దేశానికి దిశానిర్దేశించిన మహోన్నత వ్యక్తి అని గుర్తు చేశారు. కేవలం ఒక కులానికో మతానికో చెందిన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కొనియాడారు. ఈరోజు 69వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త, మేధావి అయినటువంటి మహానుభావుడు. అటువంటి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున అత్తిలి మండలం మరి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జన సైనికులు, జన నాయకులు, మన జనసేన రాజరాజేశ్వరి ఆటో స్టాండ్ వారి అందరం కలిపి వారికి అంబేద్కర్ గారికి నివాళులర్పించడానికి వచ్చాం. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భిన్న మతాలు, కులాలు, వర్గాల హక్కులను కాపాడే విధంగా దిశానిర్దేశించిన, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యతనిచ్చిన మహోన్నత వ్యక్తిగా ఆయన అంబేద్కర్ను గుర్తు చేశారు. స్వయం కృషితో ఉన్నత విద్య సాధించి పేదరికం జయించి దేశానికి విలువైన సేవలు అందించారని, ప్రజాస్వామ్యం విలువలను కాపాడే అత్యుత్తమ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, వివిధ దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు, భిన్న కులాలు అందరి హక్కుల్ని కాపాడే విధంగా అంబేద్కర్ గారు ఒక మార్గాన్ని మనందరికీ కూడా కల్పించారు. వారి మార్గంలో ఈరోజు మనందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అంబేద్కర్ గారు కేవలం ఒక కులానికో మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. ఈ దేశ ప్రజలందరి గుండెల్లోనూ కూడా స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేక పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సకినేటిపల్లి మండలం ఎస్పీ రాహుల్ మేనన్ ఆధ్వర్యంలో పోలీస్ వారి హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజోలు సిఐ సురేష్ కుమార్ పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ నుండి టేకి సెట్టిపాలెం వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సులో ప్రజలకు హెల్మెట్ ఉపయోగం, ప్రాధాన్యతను వివరించారు. రోడ్డుపై 20 మంది ఫ్యామిలీ బైకులపై ఎస్ఐ దుర్గా శ్రీనివాస్, సిఐ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లిబాబు, సర్పంచ్ చిట్టిబాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఏంటంటే నైట్ టైము
తాగుతున్నారు, తాగేసి బండి డ్రైవ్ చేస్తారు. తాగి బండి డ్రైవ్ చేయడంలో కూడా మా జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా సార్ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా కొత్తపేట డిఎస్పీ సార్ మురళీమోహన్ సార్ గారి ఉత్తర్వుల మేరకు మన సగినేటిపల్లి మండలంలో మీ అందరి సహకారంతో ఈ చక్కటి హెల్మెట్ అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించుకున్నాం. కూడా మరిన్ని నిర్వహించుకోవాలి, మన మండల ప్రజలకు అవగాహన కల్పించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లు ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి 10 మందికి హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండులోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగ సృష్టికర్తగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించదగిన మహనీయుడని ఆయన గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కొనసాగుతోందని కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ప్రపంచంలోనే దేశంలో బడుగులకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ఈరోజు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా నిమ్న జాతులు పదవులు సంపాదించారంటే ఆ రోజు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నా ఏ ఒక్క కులాన్ని కానీ ఏ ఒక్క మతాన్ని కానీ ద్వేషించుకుంటా అన్ని మతాలని సమన్వయపరుస్తూ అన్ని కులాల వారికి హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి, రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఉరవకొండ నియోజకవర్గంలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం కూడేరు వద్ద స్వయంభూ జోడలింగాలైన పార్వతీ పరమేశ్వర్లకు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 3 గంటల నుండి 5 గంటల వరకు 30 రకాల అభిషేకాలు జరుగుతాయి. జాతకాల్లో దోషాలు ఉన్నవారు ఈ పూజల్లో పాల్గొంటే దోష నివారణ జరుగుతుందని శివపురాణాల్లో చెప్పబడింది. పెద్దలు చెప్పిన విధంగా ఆరుద్ర నక్షత్రం మహాశివరాత్రి కార్తీక మాసం కంటే అత్యంత మంచి రోజు కాబట్టి పూజలో పాల్గొని దోషాలను నివారించుకోవచ్చు అన్నారు. జనగామ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లఖవత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రాజ్యాంగ పీఠికను చదివి దేశ నిర్మాణం, సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి అంబేద్కర్ గారి విలువలను కాపాడి ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బలహీన వర్గాల సాధికారత కోసం మార్గదర్శకమని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విలువలను ఆచరణలో పెట్టి సంక్షేమాన్ని అందించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జనగామ చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి వందనాలు సమర్పించడం జరిగింది. భారతదేశం ఈరోజు పరిపాలన జరుగుతుందంటే అంబేద్కర్ గారు రచించినటువంటి, అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం వలన. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక మంది ప్రజలు ఇక్కడ ఉంటే ఈ మొత్తం కూడా స్టడీ చేసి, భారతదేశాన్ని మొత్తం కూడా స్టడీ చేసి ఇక్కడ ప్రజలకు అనుకూలంగా, ప్రజలందరూ కూడా సమానంగా ఉండే విధంగా, ప్రజలందరూ కూడా హక్కులు అందే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసుకుంటూ
అన్ని మతాలను అన్ని కులాల వాళ్ళను గౌరవించుకుంటూ అందరికీ నిర్మల్ జిల్లాలో కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పాల్గొనబోయే పీఓ, ఏపీఓలు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మామాడ మండల కేంద్రంలోని రైతు వేదికలో పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శిక్షణ సరళిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఓల పాత్ర ఎన్నికల నిర్వహణలో కీలకమని, మండలాల వారీగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సమయ పాలన, క్రమశిక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత కీలకమని, ఎన్నికలను నియమావళి ప్రకారం సక్రమంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎటువంటి సందేహాలు వచ్చినా పై అధికారులను అడిగి తెలుసుకోవాలని పీఓలకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, డిఈఓ భోజన్న తదితరులు పాల్గొన్నారు. ఏమున్నాయంటే మన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఎంతవరకు అర్థం వచ్చింది. మన ట్రైనింగ్ ఇస్తాము, మన పెద్దగా పీపీటీ పెట్టి టీవీ పెట్టి అన్నీ చెప్తాము. మీ అందరూ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అది చాలా చాలా ఇంపార్టెంట్. సో కెన్ ఐ అజ్యూమ్ దట్ మీ అందరూ కాన్ఫిడెంట్ ఉన్నారా? మీరు చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. మన డౌట్స్ ఉన్నాయి ఇంకా చాలా డౌట్ ఉంటుంది, కరెక్టా? ఓకే, నేను కొన్ని డౌట్ అడుగుతాను, నాకు ఆన్సర్ ఇవ్వండి. విజయనగరం జిల్లా గజపతి నగరం, దత్తిరాజేరు మండలాలకు చెందిన నలుగురు అర్ధరాత్రి రామేశ్వరం, తమిళనాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దత్తిరాజేరు మండలం కోరప కొత్తవలసకు చెందిన వంగర రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మర్హాడ రాము, గజపతి నగరం మండల మరుపల్లి వద్ద చంద్రరావు గుర్తించారు. ఈ ప్రమాదంలో శ్రీరామ్ తీవ్రంగా గాయపడ్డారు. వెహికల్ కూడా బయట నిలిచిపెట్టారు, బయటని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసుకుని ఆ సమయంలో నిద్రించిన తర్వాత వెళ్దామని చెప్పేసి బయట నిల్చుంటూ ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ ఈ నిల్చున్న అదే సైడ్కి మనకి తీసినటువంటి వెహికల్ని దారుణంగా గుద్దడం ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, అలాగే చికిత్స పొందుతున్న కార్ డ్రైవర్ కూడా ఉన్నారు సార్ హాస్పిటల్లో. ఇప్పుడు తదనంతరం హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేసిన అతను కూడా అతనికి మరి తమిళం మాట్లాడడం రాదు, కాకపోతే తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరి అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మాకు, ఎందుకంటే స్వామికి ఇద్దరు ఆడపిల్లలు సార్, మరి ఇద్దరు చదువుతున్నారు. అలాగే మీరు ఈ రకమైన ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళు చెప్పిన విధానాన్ని మేము చేశాం కాబట్టి మాకు న్యాయం కావాలని కోరుకుంటూ ఈ మీడియాను సెలవు తీసుకున్నాం సార్. అన్నమయ్య జిల్లా రాజంపేట కేంద్రంగా రైల్వే కోడూరును చేయాలని నినాదంతో రైల్వే కోడూరు యూనియన్ స్టూడెంట్ ఫోర్స్ ఆధ్వర్యంలో టోల్గేట్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కోడూరు యూనియన్ స్టూడెంట్ ఫోర్స్ అధ్యక్షుడు బండారు మల్లికార్జున ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉప అధ్యక్షులు హస్తి భరత్ కుమార్, మండల కన్వీనర్ శివారెడ్డి, సెక్రటరీ జెట్టి హరీష్ కుమార్, హేమంత్ కుమార్, శ్రీధర్, కిరణ్, సుబ్బరాయుడు, నవీన్ కుమార్, రెడ్డయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు A1 TV తెలుగు న్యూస్. తిరిగి వెళ్ళిపోతామంటే మీరు దేనికి ఇక్కడ రావడం?